భారతదేశంలో ఒక అద్భుతమైన కొంచెం మిస్టీరియస్గా అనిపించే ప్రదేశం అదే గుజరాత్లోని పాలిటానా. బయట నుంచి చూస్తే ఇది ఒక చిన్న నిశ్శబ్దమైన పట్టణంలా కనిపిస్తుంది. కానీ ఆ పట్టణం మీదుగా ఎత్తుగా నిలిచిన శత్రుంజయ పర్వతం మాత్రం పూర్తిగా వేరే ప్రపంచంలా అనిపిస్తుంది. ఈ కొండపై ఏముంది అంటే ఒక్కటి కాదు, రెండు కాదు, 900కి పైగా తెల్ల మార్బుల్ దేవాలయాలు. సూర్యరశ్మిలో ఇవి మెరుస్తూ ఉంటే చూడటానికి నిజంగా ఒక దివ్యమైన నగరంలా కనిపిస్తుంది. అందుకే దీనిని టెంపుల్ సిటీ అని అంటారు. కానీ ఇక్కడ ఉన్న అసలు ఆసక్తికరమైన ఫ్యాక్ట్ ఏమిటంటే ప్రపంచంలో ఎక్కడా లేని ఒక కఠినమైన నియమం ఇక్కడే ఉంది. సూర్యాస్తమయం అయ్యాక ఈ కొండపై ఒక్క మనిషి కూడా ఉండకూడదు. భక్తులు, పూజారులు అందరూ తప్పనిసరిగా కిందికి దిగిపోతారు. రాత్రంతా ఈ కొండ పూర్తిగా ఖాళీగా నిశ్శబ్దంగా ఉంటుంది. ఎందుకంటే ఇది దేవతల నివాసం అని నమ్మకం. రాత్రి సమయం వాళ్ళదే అని భావిస్తారు. మరియు పర్వతం ఎక్కడం కూడా సాధారణ విషయం కాదు. సుమారు 3500కు పైగా మెట్లు. ఉదయం చీకటి తొలిగే సమయంలో ప్రయాణం మొదలుపెట్టాలి. ఒక్కో మెట్టు ఎక్కుతుంటే మనసులో ఒక ఆధ్యాత్మిక భావన వస్తుంది. మంచు మబ్బుల్లో నుంచి నెమ్మదిగా బయటకు కనిపించే ఆ దేవాలయాలు ఆ క్షణం చూస్తే మనం భూమి మీద ఉన్నామా లేదా ఆకాశం మధ్యలో ఉన్నామా అనిపించేంత అద్భుతంగా ఉంటుంది. ఇది కేవలం ఒక టూరిస్ట్ స్పాట్ కాదు, ఇది ఒక అనుభూతి, ఒక ఆత్మయాత్ర. ఇంకాస్త వివరంగా తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ షో. ఇది ప్రపంచంలోనే 900కు పైగా మార్బుల్స్ దేవాలయాలు ఉన్న ఏకైక కొండ. ఇంకా సూర్యాస్తమయం తరువాత ఎవ్వరూ ఇక్కడ ఉండటానికి ఎందుకు అనుమతించలేదు అంటే ఇదే కారణం. ఇది ప్రశాంతత, ఆత్మ పరిశీలన కోసం ప్రసిద్ధి చెందిన స్థలం. మొదట చూసినప్పుడు పాలిటానా ఒక నిశ్శబ్దమైన పట్టణంలా కనిపిస్తుంది. గుజరాత్లోని భావ్నగర్ జిల్లాలో ఉన్న ఈ ప్రాంతం చాలా అందమైన ప్రకృతి నేపథ్యాన్ని కలిగి ఉంటుంది. ఆ పట్టణం మీదుగా ఎత్తుగా ఉన్న ఒక పవిత్రమైన కొండ ఉంది. అదే శత్రుంజయ పర్వతం, శత్రువులను జయించే కొండ అని అర్థం. ఈ కొండ సహజంగా అందంగా ఉండడమే కాదు, దానిపై 900కు పైగా అద్భుతంగా చెక్కిన దేవాలయాలు ఉన్నాయి. వీటిలో చాలా భాగం మార్బుల్తో నిర్మించబడ్డాయి. ఈ దేవాలయాలు సూర్యరశ్మిలో మెరుస్తూ కనిపిస్తాయి. అందుకే పాలిటానాను టెంపుల్ సిటీ అని పిలుస్తారు. జైన మతంలో ఈ పర్వతం అత్యంత పవిత్రమైన తీర్థయాత్రా స్థలాల్లో ఒకటిగా భావిస్తారు. కానీ ఇక్కడ ఉన్న ప్రత్యేకమైన నియమం ప్రపంచంలో ఎక్కడా కనిపించదు. సూర్యాస్తమయం తరువాత ఈ కొండపై ఎవ్వరూ ఉండకూడదు. సూర్యుడు అస్తమించిన వెంటనే ఈ కొండ పూర్తిగా నిశ్శబ్దంగా మారుతుంది. పూజారులు, భక్తులు అందరూ తప్పనిసరిగా కిందకు దిగిపోతారు. రాత్రంతా ఈ కొండ ఖాళీగా ప్రశాంతంగా ఉంటుంది. ఉదయం సూర్యోదయం వరకు ఇక్కడ ఉండరు. ఇది శతాబ్దాలుగా కొనసాగుతున్న సాంప్రదాయం. పాలిటానాను ప్రపంచంలోనే ఇతర దేశాల నుంచి ప్రత్యేకంగా నిలబడుతుంది. శత్రుంజయ పర్వతం జైన మతంలో అత్యంత పవిత్రమైన స్థలం. 24 మంది జైన తీర్థంకరులలో 23 మంది ఇక్కడే జ్ఞానం అంటే మోక్షం పొందారని నమ్మకం. అందుకే ఈ కొండపై ఉన్న ప్రతి ఆలయం ఒక్క తీర్థంకరుడు లేదా ఆధ్యాత్మిక గురువుకు అంకితం చేయబడింది. సూర్యాస్తమయం తరువాత ఎవరు ఇక్కడ ఉండకూడదనే నియమానికి ముఖ్య కారణం ఈ ఆలయ సముదాయ దేవతల నివాసంగా భావించబడుతుంది. అంటే రాత్రి సమయంలో ఇక్కడ దేవతలు తిరుగుతారని ప్రసిద్ధి. రాత్రి సమయంలో ఈ స్థలం పూర్తిగా దైవిక శక్తులకు మాత్రమే చెందింది.
అన్న విశ్వాసం. అందుకే పూజారులు, సంరక్షకులు కూడా ఇక్కడ ఉండటానికి అనుమతి లేదు. ఈ విధంగా శత్రుంజయ పర్వతం ప్రపంచంలోనే ఎవరూ శాశ్వతంగా నివసించలేని ఏకైక పర్వతంగా నిలిచింది. ఈ పర్వత శిఖరాన్ని చేరుకోవడం కూడా ఒక యాత్ర లాంటిదే. పైకి ఎక్కాలి అంటే సుమారు 3000 రాతి మెట్లు ఎక్కాలి. ఇది భక్తులకు ఆధ్యాత్మిక సాధనలా, భక్తులకు ఒక ప్రత్యేకమైన సవాలుగా ఉంటుంది. సాధారణంగా ఈ ప్రయాణం ఉదయం సూర్యోదయం కంటే ముందే ప్రారంభిస్తారు. ఎందుకంటే పైకి ఎక్కడం సమయం పడుతుంది. మార్గమధ్యంలో విశ్రాంతి స్థలాలు, నీటి సదుపాయాలు, అందమైన వ్యూ పాయింట్లు ఉంటాయి. ఎక్కలేని వాళ్ళ కోసం డోలీ అంటే పాల్కీ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది. అంటే నలుగురు ఆ పాల్కీలో ఎక్కితే, ఒకరు ఎక్కితే ఆ నలుగురు ఆ పాల్కీని మోసుకొని వెళ్ళిపోతారు అన్నమాట. మంచు మబ్బుల్లో నుంచి ఆలయాలు నెమ్మదిగా కనిపించడం ఒక అద్భుత అనుభవం. ఆ క్షణం భూమి ఆకాశం మధ్యలో నిలిచినట్టు ఒక ఆధ్యాత్మిక భావనను కలిగిస్తుంది. పాలిటానా చూడవలసిన ప్రదేశాలు. అదినాథ నిలయం. ఇది పాలిటానాలో అత్యంత పవిత్రమైన జైన దేవాలయాలలో ఒకటి. జైనమత స్థాపకుడు మరియు మొదటి తీర్థాంకరుడు అయిన రిషభనాథుడు అంటే ఆదినాథుడుకి అంకితం చేయబడింది. ఈ ఆలయం ఆధ్యాత్మికంగా ఎంత ప్రాధాన్యం కలిగి ఉంటుంది. చౌముఖ్ ఆలయం. ఈ ఆలయం 4 దిశల్లోనూ దైవిక జ్ఞానం వ్యాపిస్తుంది అనే భావనను సూచిస్తుంది. అద్భుతమైన శిల్పకళలతో నిర్మించబడిన ఈ ఆలయం పాలిటానాలో ఉన్న అత్యంత అందమైన కట్టడాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ముఖ్య గమనిక: జూన్ నుంచి సెప్టెంబర్ వరకు అంటే వర్షాకాలంలో దేవాలయాన్ని మూసివేస్తారు. మిగిలిన సమయాల్లో వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. మా నాలెడ్జ్తో, మా రీసెర్చ్తో మీ లైఫ్లో ఎంతో కొంత వాల్యూ యాడ్ చేసాం అని మేము అనుకుంటున్నాం. సో మీరు కూడా మా లైఫ్లో వాల్యూ యాడ్ చేయాలని అనుకుంటే మీరు చేయాల్సిందల్లా ఒక్కటే. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి గైస్. సబ్స్క్రైబ్ చేసి షేర్ చేశారనుకోండి, ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మనం ఇంత అప్డేట్స్, ఇంత రీసెర్చ్ చేస్తామని అందరికీ కూడా తెలుస్తుంది. ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి ఒక 10K లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. కంప్లీట్ చేసేయండి ఫాస్ట్గా. వీడియో లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. దిస్ ఈజ్ యువర్ బాలమలై సైనింగ్ ఆఫ్.